హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని లైవ్లో రికార్డ్ చేస్తున్నాను. మీలో చాలామంది మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ రన్నింగ్లో ఉండగానే చూస్తూ ఉండుంటారు. మేబీ కొంతమంది ఈవినింగ్ కానీ నైట్ కానీ చూస్తూ ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క ఇంపార్టెన్సు, అలాగే జరగబోయేది ముందుగా అనాలిసిస్ చేయాలి, మార్కెట్ యొక్క డైరెక్షను బ్రాడ్ వ్యూ ఎలా అంచనా వేయాలి, ముందుగా ఐడెంటిఫై చేయడం వల్ల మనకు వచ్చే ఎడ్జ్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. చాలా కూల్గా ప్రశాంతంగా వినండి అని చెప్తాను. సో ఈరోజు యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిద్రపట్టదు, తెలియకపోతే యాక్చువల్గా నిద్రపట్టదు. తెలిస్తే ఎందుకు నిద్రపట్టదు? సో తెలిస్తే హాయిగా ఏంటంటే ఒక ఐడియా ఉందనుకోండి డైరెక్షన్ మీద, మనం కూల్గానే నిద్రపోతాం కదా అది. సో నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ ఇది, ఆ నెంబర్ ఏంటో చెప్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్, ఆ నెంబర్ ఏంటో చెప్తాను. టీసీఎస్ రిలయన్స్ స్టాక్స్లో ఫాల్ రాబోతుందా? సో ఆల్రెడీ ఫాల్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవ్వబోతుందా? టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది చూద్దాం. అలాగే సో ఈ ఫాల్స్ ఇక్కడ ఆగడానికి, టెంపరీగా బ్రేక్ అవ్వడానికి కారణం అయితే బ్యాంక్ ఆఫ్ జపాన్ కామెంట్స్. బీఓజే కామెంట్స్ ఏంటి? ఆ కామెంట్స్ ఏషియన్ మార్కెట్స్ని టెంపరీగా హోల్డ్ చేశాయా? ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటనే చూద్దాం. సో టాటా పవర్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, సో ఇట్లాంటివి చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో అట్లాగే చూడండి, నిఫ్టీ స్వింగ్ వ్యూ లెర్నింగ్ వ్యూని 24,225 నుంచి ఎస్టర్డే 24,021. సో అక్కడ మనం ఏంటంటే ఆ వ్యూని క్లోజ్ చేయటం చాలా మంచిదయింది. సో అలాగే ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ అయింది, కానీ మీకు ఆల్రెడీ ఏంటంటే నా వ్యూ అనేది ప్రజెంట్ చేశాను 24,260 నుంచి. సో డౌన్ సైడ్ వ్యూ ఏంటనేది మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అలాగే బ్రాడ్ వ్యూ అంటే ఓవరాల్గా మార్కెట్ ఎటు పోవాలి అని చూస్తున్న బ్రాడ్ వ్యూ అనేది డౌన్ అని చెప్పి నా అబ్జర్వేషన్ ఎర్లీ మూమెంట్స్లోనే ఇచ్చాను. ఇంత ఖచ్చితంగా మీకు సపోర్టింగ్గా ఇచ్చే ఛానల్, లైవ్లో అప్డేట్స్ ఇచ్చే ఛానల్ మీకు ఎక్కడా కనిపించదు, చాలా రేర్ అనమాట. కాబట్టి ఇలా బ్రాడ్ వ్యూ గురించి తెలుసుకోవడం వల్ల మనం కూల్గా ఉండొచ్చు. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక మీరు ఆటోమేటిక్గా నచ్చి, ఇలాంటి సపోర్ట్ థింగ్స్ నచ్చి మీరు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే, మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, డౌ జోన్స్కి సంబంధించి డౌ జోన్స్ ఫ్యూచర్ అయితే కనుక గ్రీన్లోనే ఉంది. సో ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి, డౌ జోన్స్ ఫ్యూచర్ గ్రీన్లో ఉంది. సో నేను వీడియో చేస్తున్నప్పుడు ఇంకా ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వలేదు. సో అయితే ఓవరాల్గా మన మార్కెట్ యొక్క డైరెక్షన్ని డౌన్ సైడ్కి తీసుకెళ్తుంది ఎవరు అని అంటే యుఎస్ మార్కెట్లు. సో యాక్చువల్గా యుఎస్ మార్కెట్లో ఉన్న ఇష్యూ ఏంటి అని అంటే చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనమాట. జాబ్స్ ఏంటంటే సగానికి సగం పడిపోయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఆ వర్రీస్తో ఏంటంటే రష్యన్ వర్రీస్ అనేవి మళ్ళా ఊపందుకున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ డేటాతోనో, ఓన్లీ ఇన్ఫ్లేషన్ నెంబర్తోనో ఒక కంట్రీ రష్యన్కి వెళ్తుంది అని ఎవరు చెప్పలేరు. సో మనం చెప్పాం కదా, జీడిపి నెంబర్సు, ఇన్ఫ్లేషన్ నెంబర్సు, అట్లాగే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ఇంకా ఇతరత్ర థింగ్స్ చాలా ఉన్నాయి. కన్సిక్యూటివ్గా 2 క్వార్టర్స్ డీగ్రోత్ అవ్వాలి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి. సో ఎట్లా ఏంటంటే చాలా థింగ్స్ మనం చూసి అప్పుడు మనం అలా అన్నీ కూడా మ్యాచ్ అయితే అప్పుడు కంట్రీ అనేది రష్యన్లోకి వెళ్ళింది అని మనం మాట్లాడచ్చు. కానీ రష్యన్ రాకముందే నేను మెన్షన్ చేసిన డేటా ఉన్నాయి కదా, జీడిపి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ, లేకపోతే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కానీ, ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో వీటిలో ఏదైనా కొన్నిట్లో తేడా పడుతుంది అనుకోండి, అబ్వియస్గా ఏంటంటే రష్యన్ వర్రీస్ అనేవి ఉంటాయి. రష్యన్స్ 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో ఒకసారి 2 సార్లే వస్తాయి, కానీ వర్రీస్ అనేవి ఏంటంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు రెసిషన్ అనే పదం లేకుండా ఎప్పుడన్నా ఉందా చూడండి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో, లేదా ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు అయినా సరే, 3 ఇయర్స్ కన్నా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని స్టాక్ మార్కెట్లో నేను బిగినర్స్ అనే అంటాను. సో చూడండి,
మీకు ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్ నుంచి చూస్తున్నా, అలాగే మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా మార్కెట్ పడ్డప్పుడల్లా రష్యన్ పదం అనేది చక్కర్లు కొడతా ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు కదా, అదనమాట. సో ప్రాబ్లం ఏంటంటే యుఎస్ మార్కెట్స్కి సంబంధించి థింగ్స్. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాను బీఓజే హాట్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం. సో యుఎస్లో సంబంధించిన వర్రీ అనుకోండి, అలజడి అనుకోండి, ఓవరాల్గా చార్ట్ కూడా టెక్నికల్గా డౌన్ నడుస్తుంది. బాగా హైకి వెళ్ళినాయి కాబట్టి పడేస్తూ ఉన్నారు కదా. సో కిందకి డౌన్ సైడ్ మూకుమ్మడిగా వెళ్ళాలంటే కామన్ పాయింట్ ఉండాలి. సో ఏ బ్యాడ్ న్యూస్ లేదు కాబట్టి రష్యన్ వర్రీస్నే కామెంట్ చేశారు. ఆ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కూడా దొరికింది, అదనమాట. సో యుఎస్ యొక్క టెక్నికల్ చార్ట్ చూస్తే డౌన్ ట్రెండ్ నడుస్తుంది, షార్ట్స్ కవర్ అయ్యాయి, ఫ్రెష్ సెల్లింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. దాని ఇంపాక్ట్ ఈరోజు నైట్ మార్కెట్లో కనిపించవచ్చు. మేబీ ఓపెనింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వచ్చేమో, అర్థమవుతుందా? కానీ ఓవరాల్ మూవ్ అనేది డౌన్ సైడ్ ఉండొచ్చు. లేదు యుఎస్ మార్కెట్లో ఈరోజు గ్రీన్గా ఉన్నా కూడా సో మేబీ టుమారో డిప్ అవ్వచ్చు. ఎందుకనంటే ఈరోజు వర్షం పడుతుందని చెప్పలేం, కానీ ఇది వర్షాకాలం అని చెప్పచ్చు. అలాగే ఏంటంటే ఇది ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అని చెప్తాను. అందువల్ల ఏంటంటే అది దాని రిఫ్లెక్షన్ ఈరోజు రేపు మీరు చూడొచ్చు ఖచ్చితంగా. ఏదైనా యుఎస్ మార్కెట్ చార్ట్లో ఏదైనా తేడా ఉంటే అప్పుడు మనం అలర్ట్గా ఉందాం. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంటే ఇంపాక్ట్ చేస్తుంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని అయితే కనుక యుఎస్ మార్కెట్లో ఉన్న అలజడే. వరల్డ్ మార్కెట్లో పెద్ద హస్తం వాళ్ళదే కదా, వరల్డ్ మార్కెట్ క్యాప్లో ఎక్కువ మార్కెట్ క్యాప్ వాళ్ళదే. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఎఫ్ఐఎస్ కావచ్చు, ఎఫ్పిఐ కావచ్చు. అందులో యుఎస్ వాళ్ళ ప్లేయింగ్ అనేది ఎక్కువ. అందువల్ల ఏంటంటే ఇలా ఉంది. యుఎస్ మార్కెట్లో ఇంకా కొంచెం కరెక్ట్ అయితే కనుక రష్యన్ వర్రీస్తో పీపుల్ ఏంటంటే అవుట్ఫ్లో పెరుగుతుంది. అంటే అక్కడ మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్ వాటి దగ్గర నుంచి వెనక్కి మనీ అడుగుతూ ఉంటారు. వాళ్ళు వెనక్కి మనీ అడుగుతూ ఉంటే కనుక సో ఎప్పుడైతే అవుట్ఫ్లో వెళ్తుందో, ఇన్ఫ్లో తగ్గిపోతుందో స్టాక్ మార్కెట్లో నుంచి వాళ్ళు ఉన్న ప్రైజ్లో నుంచి విత్డ్రా చేస్తారు. సో అందువల్ల స్టాక్ మార్కెట్ పట్టడానికి కారణం అవుతాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే రష్యన్ వర్రీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్ అప్రోచ్కి వెళ్ళరు. అంటే చాలా కూల్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేస్తారనమాట. ఇప్పుడు అంతే కదా, పరిస్థితులు బాగోకపోతే మీరు అగ్రెసివ్గా లోన్స్ ఇస్తారా? లేదు. పంటలు బాగున్నాయి అనుకోండి, ఆ ఊర్లో రొటేషన్ చేయడం ఈజీ. వరుసగా 2 years పండలేదు అనుకోండి, మనీ మనం వడ్డీలకి వాళ్ళన కూడా కట్టేవాళ్ళు నిజంగా కట్టగలరా లేదా అనేది ఆలోచిస్తారు కదా ఇచ్చేవాళ్ళు. కాబట్టి కంపెనీలు కూడా ఏంటంటే ఈ వర్రీస్తో జాగ్రత్తగా వెళ్తే, సో ఎప్పుడైతే కాషియస్గా వెళ్తూ ఉంటారో అప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు ఎర్నింగ్స్లో ఏంటంటే క్షీణత వస్తుందన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ముందుగా మొత్తం పూర్తిగా మనం ఫోర్కాస్ట్ చేయలేము. కానీ మన చేతుల్లో ఏముంది అని అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్స్ అనేవి డౌన్ ట్రెండ్ని సూచిస్తున్నాయి. అదైతే మనకి సుస్పష్టం అని చెప్తాను. సో నాస్డాక్ మీరు చూసినా, అలాగే డౌ జోన్స్ చూసినా రెండు కూడా ఏంటంటే ఆల్రెడీ డౌన్ ట్రెండ్ నడుస్తున్న కవరింగ్ తాలూకా ఎఫెక్టు. సో ఇది బోటం సంకేతం కాదు. ఎందుకంటే హైయర్ లెవెల్లో షార్ప్ టైల్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఫ్రెష్ సెల్లింగ్ని వాళ్ళు చేశారు. కాబట్టి ఈరోజు తానా ఈరోజు డిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ. గ్యారంటీ అని అంటలేదు, నువ్వు పడిపోద్దని చెప్పావు కదా, యూఎస్ బాగానే ఉంది కదా అని అంటే చూడండి చెప్పా కదా. సో ఈరోజు వర్షం పడుతుందని నేను చెప్పను, వర్షాకాలం అని చెప్తాను. బ్రాడ్ వ్యూ అనేది డౌను, ఓవరాల్గా ఇంటెన్షన్ కిందకున్నప్పుడు సో ఈరోజు కాకపోయినా రేపైనా సరే అది ఓవరాల్గా మార్కెట్ ఓవరాల్గా కిందకి వెళ్ళేలాగా హిట్టింగ్ జరుగుతుంది. మన చార్ట్లో కూడా అదే జరుగుతుంది అనమాట. హోప్ఫుల్లీ ఏంటంటే ఈరోజు నైటే మనకి కాస్త సింపుల్ ఒక బ్లాస్ట్ మన యుఎస్ మార్కెట్లో చూసే అవకాశాలు ఉన్నాయి అని చెప్తానమాట. కాస్త చిన్న కరెక్షన్ అయినా చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం మన స్క్రీన్ మీద. డౌన్ ట్రెండే నడుస్తుంది. గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ అప్, హైయర్ లెవెల్లో సెల్లింగే జరుగుతుంది. సో మనం డౌన్ సైడ్ వ్యూ ఇచ్చిన నెంబర్ దగ్గరే ఉంది దగ్గరగా. సో అయితే ఏంటంటే యూరోప్ మార్కెట్స్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సరే యూరోప్ మార్కెట్స్ స్లైడ్ గ్రీన్గా ఉంటే కనుక ఫాల్ అనేది తక్కువ ఉండొచ్చు. యూరోప్ మార్కెట్లు కనుక డీప్ రెడ్లోకి వెళ్తే కనుక సో వరుస పెట్టి మళ్ళీ ఏంటంటే ఈరోజే పానిక్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సరే యూరోప్ మార్కెట్లు పాజిటివ్గా సపోర్ట్ చేసినా కూడా సో మహా అయితే హైయర్ లెవెల్లో ఇలా క్లోజ్ అయితే క్లోజ్ అవ్వచ్చు. మీరు చూసే వాళ్ళకి నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే హైయర్ లెవెల్లో క్లోజ్ అయిందని అనిపించవచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ కిందకే ఉందనేది సుస్పష్టం అని చెప్తాను. ఒకవేళ ఇక్కడ నుంచి తిరగబెట్టి పైకి వెళ్ళాలన్నా కూడా సో ఏరియాలో బోటం రేంజ్ ఏరియాలో ఏంటంటే హెవీ వాలటాలిటీ ఉంటుంది. సో అక్కడ ప్లే అవ్వట్లేదు, హైయర్ లెవెల్లో ప్లే అవుతుంది అని అంటే సో ఖచ్చితంగా ఏంటంటే దీన్ని మళ్ళీ కిందకే తీసుకెళ్తారు.
మేబీ హోప్ఫుల్లీ ఏంటంటే మీకు 2:30 తర్వాత ఈరోజు పిక్చర్ క్లారిటీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైవ్లో మీరు చూస్తారని నేను ముందుగానే వీడియో చేస్తున్నాను అనమాట. సో అలాగే నైట్ యూఎస్ మార్కెట్లో డిప్ అయితే రేపు మళ్ళీ ఏంటంటే గ్యాప్ డౌన్ కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి థింగ్స్ని బట్టి మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు డైనమిక్ థింగ్స్ చేంజ్ అయ్యి లేదా మార్కెట్ నా అంచనా అందక కూడా తారుమారు అవుతాయి. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బీఓజే బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు సో రీసెంట్గా చూసాం కదా, మనం ఎస్టర్డే 10% పెరిగింది కానీ అంతకుముందు 14% పెరగటం, అంతకుముందు కూడా డిప్స్ వరుసగా రావడంతో సడన్గా ఏంటంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్ గారు కామెంట్స్ చూడండి. జపాన్స్ రియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వెరీ లో, డెవలప్డ్ కంట్రీ కదా, నిజంగానే లో అది. అయితే మానిటరీ కండిషన్స్ అనేవి వెరీ అకామిడేటివ్ అని చెప్తున్నారు అనమాట. అంటే సపోర్టింగ్గానే ఉన్నాయి, ఇంకా సపోర్ట్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నారు. జపాన్కి పెద్ద వరీ ఏం లేదు. సో ప్రాబ్లం అంతా ఏంటంటే యూఎస్ డేటా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ప్రాబ్లమ్ని వాళ్ళని ఎత్తినేశారు. అలాగే ఏంటంటే జపాన్ ఎన్విరాన్మెంట్ అనేది వర్స్ట్ అవ్వదు. ఎందుకనంటే ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తప్ప అవ్వదు. మేము వడ్డీ రేట్లు పెంచే ఆలోచన అయితే మాకు లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి అంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా వడ్డీ రేట్లు పెంచితేనే పరిస్థితి దిగజారుతుంది, కానీ లేకపోతే బాగానే ఉంటుందని వాళ్ళు కామెంట్స్ చేయడంతో కాస్త చల్లబడింది. నిజంగా చల్లబడిందా లేదా అనేది ఒక 2 days చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అది ఫ్రెండ్స్ బీఓజే యొక్క కామెంట్స్. చూడండి ఫ్రెండ్స్, టాటా పవర్కి సంబంధించి ఎక్స్పెక్టింగ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ భూటాన్ గోయింగ్ ఫార్వర్డ్. సో భూటాన్ నుంచి ప్రాజెక్ట్స్ మంచిగా గ్రో అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ రెన్యూబుల్ బిజినెస్ ఓవర్ నెక్స్ట్ 3 years. బాగా స్ట్రాంగ్ అవుతాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట. సో అలాగే వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ టు కమ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పాలసీ ఆన్ న్యూక్లియర్. సో ఏదైనా కానీ గవర్నమెంట్ రెన్యూవబుల్ బిజినెస్ వైపు ఫోకస్ చేస్తుంది కాబట్టి వీళ్ళ స్టెప్స్ కూడా అటువైపు వేస్తూ కంపెనీని ఎలా గ్రో చేసుకుంటామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగానే ఆలోచనలు వేస్తున్నారు. టాటా పవర్ మేనేజ్మెంట్ కామెంటరీగా చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ డౌన్కి వెళ్తుంది అని సపోర్టింగ్ చేసే పాయింట్స్లో సో మన నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన వన్ ఆఫ్ ది హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన టీసీఎస్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో నిన్న మనం చెప్పాం కదా షార్ట్ కవరింగ్, గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ అప్ అయితే అవ్వచ్చు కానీ సో హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ నడుస్తుంది అని అంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఓవరాల్గా కిందకి వెళ్ళాలని వాళ్ళు చూస్తున్నప్పుడు, స్టాక్స్ని సెల్ చేయాలని చూస్తున్నప్పుడు గ్యాప్స్ అప్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతాయి. చూడండి, మీరు 20 లక్షలకి పొలం అమ్ముదాం అనుకున్నారు, ఎవరో 25 లక్షలు కొంటా అన్నారు, 25కి. మీరు 20కి అమ్ముదాం అనుకున్నారు కానీ 22, 25 అలా కొనడానికి సిద్ధపడుతున్నారు. మీదేం పోయింది 30 కూడా చెబుతారు. సో అమ్ముతారు కదా 25కి, లేదా 30 ఎవరు వస్తే 30కి అమ్ముతారు కదా. అలాగే ఓవరాల్గా కిందకి వెళ్తున్నప్పుడు ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ గో ఫర్ సెల్లింగ్ అగైన్ హ్యాపీలీ. అర్థమవుతుందా అది? కాబట్టి టీసీఎస్ కూడా డౌన్ ట్రెండ్. సో కమింగ్ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా జరిగి మనకి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే నా వ్యూ మార్చుకుంటాను. అన్లెస్ అంటిల్ కనుక టీసీఎస్ అనేది 3969, 3891 మనకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ యొక్క టెక్నికల్ చార్టు సో మనకి డౌన్ ట్రెండే నడుస్తుంది ఇక్కడ కూడా. సో మనం ఆల్రెడీ ఇక్కడ జోన్ డ్రా చేసాము, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై ఆర్డర్స్ ఉన్న జోన్. సో ఇది ఎప్పుడో డ్రా చేసుకుంది, మనం ఇవాళ డ్రా చేసింది కాదు, నిన్న డ్రా చేసింది కాదు, ఎప్పుడో డ్రా చేసింది. 2909, 2871 దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి. కిందకి వెళ్తున్నప్పుడు పైన సెల్ ఆఫ్ చేసి కింద బై ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని కవరింగ్ వాడతారు, షార్ట్స్ కవరింగ్. ఇవన్నీ సెల్. సపోజ్ ఒక 20,000 క్వాంటిటీ సెల్ చేశారనుకోండి, ఒక 5,000 క్వాంటిటీ బై చేస్తారు. సో ఈ ఏరియాలో సో అందుకని కవర్ అవుతుంది. సెల్ కవరు చూడండి, ఫ్రెష్ సెల్లింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. కాబట్టి ఏంటంటే కమింగ్ డేస్లో కిందకి వెళ్తుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. కాబట్టి ఇప్పుడున్న ఇంటెన్షన్ అది. మధ్యలో ఏదైనా తేడా ఉంటే నేను చెప్తాను వీడియోస్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ. మార్కెట్ మీద డైరెక్షన్ మారితే అన్ని స్టాక్స్ యొక్క వ్యూ, అంటే మేజర్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ యొక్క మేజర్ వ్యూ అనేది మారిపోతుంది మళ్ళీ. చూడండి స్క్రీన్ మీద చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మన వీడియో ఇప్పటిదాకా మీరు చూసారంటే నచ్చి ఉంటుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే ఉంటారు. సో అలాగే ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్. సో ఏంజల్ ఏంటంటే సో బ్రాండెడ్. సో ఎప్పటి నుంచో ఉంది ఏంజల్ 1. ఒకప్పుడు ఏంజల్ బ్రోకింగ్, ఏంజల్ 1 అంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చి వాళ్ళు ఏంజల్ 1గా రీనేమ్ చేసుకున్నారు. ఏంజల్ బ్రోకింగ్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ బిజినెస్లోకి వచ్చేసారనమాట. గోల్డ్ బాండ్స్ అట్లాంటి వాటిలో మనం చేసుకోవచ్చు. ఏంజల్ అంటే బ్రాండెడ్, పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. కాబట్టి మీకు ఏంజల్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదా
లేదా యాప్ బాగుంటుంది, బిగినర్స్కి అయితే జెరోదా అయినా పర్లేదు. సో జెరోదా ఏంజిల్ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మన టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే మీరు ఈటీఎఫ్కి సంబంధించిన వ్యూస్, స్టాక్స్కి సంబంధించిన మంచి మంచి వ్యూస్, అట్లాగే అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసే వెబినార్లు అవన్నీ కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో మనం నిఫ్టీ కిందకి వెళ్తుంది అనడానికి హెవీ వెయిటెడ్ స్టాక్ అయినా, హెవీ వెయిటెడ్ సెక్టార్ అయినా బ్యాంక్ నిఫ్టీ ఎటుపోతుందో చూస్తే అది డౌన్కి వెళ్తుంది. సో ఆ విషయం అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి హోప్ఫుల్లీ ఏంటంటే సో మార్కెట్లో కరెక్షన్ అనేది కొనసాగడానికే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ ఇన్ని చెప్పినా నేను ఎప్పుడు కాషియస్గా ఉండమంటాను. ఎందుకంటే మన ఇండివిజువల్గా మన ఎకానమీ అనేది రెసిలెంట్గా ఉంది అది. సో కాబట్టి ఓవరాల్గా డౌన్కి వెళ్తుంది. బ్రాడ్ వ్యూ అనేది డౌన్. సో కమింగ్ డేస్లో 48,882కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకా ఫర్దర్గా టార్గెట్స్ కూడా ఉన్నాయి, కానీ నియర్ బై ఉన్నది 48,882 దగ్గర ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడైనా వ్యూస్ డైనమిక్గా మార్చుకుంటాను, ఎందుకంటే మార్కెట్లో ఉన్న వోల్టాలిటీ ఉన్న పరిస్థితుల కారణం వల్ల. కానీ నా అంచనా ప్రకారం ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు సెల్ ఆఫ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎఫ్ఐఎస్ కొంత కంటిన్యూ చేస్తారు. కాకపోతే డిఐఎస్ యొక్క ప్రతిఘటన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అపోజ్ చేస్తారు, ఈ టెక్నికల్స్ చూసుకుంటా మధ్యలో ఏదైనా వ్యూ మార్చుకోవడానికి నాకు ఎప్పుడూ రైట్ ఉంది. అర్థమవుతుందా? అది ఎందుకంటే ఏదైనా కానీ మిమ్మల్ని సేవ్ చేయడానికి, మీకు మంచిగా బెటర్గా గైడెన్స్ ఇవ్వడానికి నేను అప్డేట్ అనేది ఇస్తాను తప్ప ముంచడానికి అయితే కాదు కదా. మీకు వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఏమైనా ఉంటే వాటితో వెళ్ళమండి. మీకు ఏదైనా సోషల్ మీడియా నచ్చినా కూడా అన్నింటినీ ఫాలో అవ్వండి. అందరూ మనోళ్ళే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే.